ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే. వాళ్ళ నిరుద్యోగులు మొత్తం కక్ష కట్టి ఉన్నారు. ఇవాళ ఎట్టి పనిలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. అంటే నిరుద్యోగ సమస్యలు కొట్టాడింది మనమే. నిరుద్యోగ సమస్యలు ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చి చేస్తాం మనం. గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం దోమలు కూడా పోయి కొట్లాడింది మనము, లాఠీ దెబ్బలు తిన్నది మనం. నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే శవాలు మోసింది మనం. నిరుద్యోగ వృత్యాలకు కొట్లాడింది మనం. ఇలా నిరుద్యోగ సమస్య మీద ఏ పార్టీ కొట్లాడే? కేవలం రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీ స్టేట్మెంట్ ఇచ్చిపోయింది తప్ప నిరుద్యోగ సమస్య కొట్లాడింది మనం. ఇదే నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే ఇలా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శిని తీసుకుపోయి 16 మందిని ఇలా 42 రోజుల పాటు జైల్లో పెట్టి దసరా దీపావళి పండుగ లేకుండా వేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సిద్దిపేటలో గోడలకి గేట్లకి కలెక్టర్లు ముట్టడిస్తే ఇలా 3 కార్యకర్తల కాళ్ళు విరిగిన ఫ్రాక్చర్ అయింది. మహబూబ్ నగర్లో తలలు వలిగినాయి. ఇలా ఆదిలాబాద్లో లాఠీ చార్జ్ అయితే మొత్తం వారం రోజుల పాటు జైలుకు పంపారు. నిజామాబాద్లో జరిగింది. ఎక్కడ పోయినా నిరుద్యోగ సమస్య చేస్తున్నాం, ఫైట్ చేస్తుంటే ఇలా లాఠీ చార్జ్లో దెబ్బతిన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతినలే. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదా రోజు కొట్టడానికి 10 మంది కార్యకర్తలు లేదు. ఇప్పుడు లేరు, అప్పుడు లేరు కాంగ్రెస్ పార్టీకి.